ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలు రోడ్డెక్కారు. ఊరూరా కూడా ఇప్పుడు యూరియా కోసం నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రైతులకు వైసీపీ నేతలు కూడా మద్దతు తెలిపారు. ప్రొద్దుటూరులో వైసీపీ అన్నదాత పోరుబాట ఉధృతంగా కొనసాగింది. ఇక ర్యాలీనే అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. నర్సరావుపేటలోనూ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. రైతు ర్యాలీకి అనుమతి లేదని కూడా పోలీసులు మోహరించారు. అన్నదాత కార్యక్రమాలను పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. ఇటు గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు. నందిగామలో అన్నదాత పోరును పోలీసులు అడ్డుకున్నారు. ఇక రైతులతో కలిసి ఆర్టీఓ కార్యాలయానికి బయలుదేరారు వైసీపీ నేతలు. అయితే రైతులంటే చంద్రబాబుకు చులకన అంటూ కూడా ఎస్వి సతీష్ రెడ్డి ప్రశ్నించారు. బాబు పాలనపై రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని కూడా ఇప్పుడు సతీష్ రెడ్డి అనటము. మరోవైపు ఆంక్షలకు బెదరము, గలం వినిపిస్తామని ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు. యూరియా ఒకవైపు యూరియా కొరత లేదని చెప్పేమో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెబుతుంది. దీనికి సంబంధించి మేము ఆల్రెడీ కూడా ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడాము. ఈ కొరత లేకుండా చూసుకోవాలి, యూరియాని తీసుకొని రావాలి. యూరియా ఆల్రెడీ కూడా కావాల్సినంత మార్కెట్లో ఉండే విధంగా కూడా చూసాము. మరొకటి ఏంటంటే బ్లాక్లో అమ్ముకోకుండా కూడా ఇటువంటి చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు అని చెప్పి కూడా ఒకవైపు కూటమి ప్రభుత్వం చెబుతుంటే, మరొక వైపు ప్రతిపక్షమేమో రైతులకు యూరియా కొరత ఉందని చెబుతూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ స్వయంగా రైతులే రోడ్డెక్కారు. నందిగామలోను, కడపలోను ఈ ప్రాంతాల్లో కూడా ప్రజెంట్ వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చైతే యూరియా కొరత గురించి వాళ్ళ గలం వినిపించారు. మరోవైపు పోలీసులు ఈ రైతులు చేపట్టిన ఏదైతే ధర్నాలు, ర్యాలీలు ఉన్నాయో వీటికి అనుమతి లేదంటూ కూడా పల్నాడులో కానీ ఈ ప్రాంతాల్లో కానీ అనుమతి లేదంటూ కూడా ఇక్కడ ప్రజెంట్ అయితే ఎక్కడికక్కడ కూడా పోలీసులు మోహరించటము, పహారాలు కాయటము, రైతులను ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కూడా ఇదంతా కూడా ఆపే ప్రయత్నం, ఈ ర్యాలీలంతా కూడా ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం చేయటము. ఆయా ప్రాంతాల్లో వైసీపీ నేతలు కూడా దీంట్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు వారందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. రైతన్నలు ట్రాక్టర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూడా యూరియా కొరత మీద వీళ్ళందరూ కూడా ధర్నాలు, ర్యాలీలు చేశారు. చూస్తూ ఉన్నాం కదా, అంతా మోసం బాబు అంటూ కూడా, వ్యవసాయం దండగా అన్నావు అంటూ కూడా ఇప్పుడు చంద్రబాబుని అక్కడ మెన్షన్ చేసి సీఎం చంద్రబాబుని అక్కడ ఉంచి కూడా ఇటువంటి ప్లకార్డులు ప్రదర్శించి ఇటువంటి బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రతిపక్షమేమో కొన్ని బ్యానర్లు ఏర్పాటు చేశారు. మరొక వైపు రైతులేమో వ్యవసాయం దండగా అన్నావు అంటూ కూడా చంద్రబాబును ఉద్దేశిస్తూ కూడా అక్కడ పెట్టడం జరిగింది. ప్లకార్డులను ప్రదర్శించడం జరిగింది, బ్యానర్లు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ. అయితే ఈ ర్యాలీలకి పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ లేదు. అయితే దీనికి పర్మిషన్ లేదు, రైతుల ధర్నాకి పర్మిషన్ లేదంటూ కూడా పోలీసులు కూడా అడ్డుకున్నారు. అయితే నందిగామలో ఎటువంటి నిరసనలు వ్యక్తమయ్యాయి, పల్నాడులో ఎటువంటి నిరసనలు వ్యక్తమయ్యాయి, అసలు ఏపీ వ్యాప్తంగా కూడా ఎటువంటి నిరసనలు కొనసాగుతున్నాయి అనేది కూడా ఇప్పుడు యూటీవీ విజువల్స్లో మనం చూద్దాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి ఒక శాంతియుత ర్యాలీతో ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు పోలీసు వారిని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గం అని చెప్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. యూరియా అందక, ఇన్పుట్ సబ్సిడీ లేక, పంటల బీమా చేయక, ఈరోజు పెట్టుబడి సహాయం అందక రైతులు పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారనే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4 రోజుల నుంచి సన్నాహాలు చేస్తుంటే పోలీసు వారికి మేము పర్మిషన్ లెటర్లు ఇచ్చాం, పర్మిషన్ లెటర్లు పంపించాం. వాళ్ళు కూడా ఓరల్గా ఫోన్ ద్వారా మీరు చేసుకోండి శాంతియుతంగా అని చెప్పడం జరిగింది. మేము శాంతియుతంగా చేసుకుంటామని చెప్పి మేమందరం కూడా అనుకున్నాం. అందరికీ ఈరోజు అందరం కూడా శాంతియుతంగా వెళదామని సిద్ధపడిన తర్వాత నిన్న రాత్రి 11 గంటలకి పోలీసు వారు వచ్చి నోటీసులు ఇచ్చి మీరు వెళ్ళటానికి ఈ కార్యక్రమం చేయడానికి వీల్లేదని ఇచ్చారు. ఇది దారుణమైన అంశం. దీని వెనక చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కూడా కలిసి కుట్రబన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మైలేజ్ వస్తుందనే ఒక ఆలోచనతో ఈరోజు మమ్మల్ని కట్టడి చేసే కార్యక్రమం చేస్తున్నాం. మేమంటనే ఒకటే కోరుతున్నాం పోలీసు వారిని కూడా, మేము శాంతియుతంగా వెళ్తాం. ఎక్కడ స్లోగన్స్ ఏమో, ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రశాంతంగా శాంతియుతంగా వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం ఆర్డీఓ గారికి అని చెప్తున్నాం. అయినా సరే పోలీసు వారు ఈరోజు రాత్రి నోటీస్ సర్వ్ చేశారు. చాలామంది మాతో పాటు అన్ని పల్నాడు జిల్లాలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, సెకండ్ గ్రేడ్ లీడర్లకి, కార్యకర్తలకి చాలామందికి ఇష్యూ చేశారు. అయినా సరే మేము ఒకటే చెప్తా ఉన్నాం,
మేము శాంతియుతంగా వెళ్తాము. ప్రశాంతంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా రైతుల పక్షాన నిలబడి రైతులకు ఏం కావాలో ఒక రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి మేము కోరుతున్నాం. అయినా సరే పోలీసు వారు ఈరోజు ఏదైతే కూటమి పెద్దల మాట విని మమ్మల్ని నియంత్రణ చేసే కార్యక్రమం చేస్తున్నారు. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగైనెస్ట్ పోలీస్. మాకు పోలీసు వారికి వైరం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి ఇలాంటి రైతుల పక్షాన నిలబడి ఇలాంటి కార్యక్రమాలని అడ్డుకోవద్దు, ఇలాంటివి ప్రశాంతంగా చేసుకుంటామని చెప్పి మేము ఈరోజు కోరుతున్నాం. అయినా సరే ఆంక్షలు విధించే కార్యక్రమం చేస్తున్నారు. పాలక పక్షమా ప్రతిపక్షమా కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు నిలబడేది ప్రజల పక్షాన. పాలకపక్షం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మొదటి నెల నుంచే పోరాటం మొదలుపెట్టి ప్రజల పక్షాన నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో రైతు కూలి ఏదైతే 2 కళ్ళు మన సమాజానికి అనుకుంటామో అష్ట కష్టాల్లో ఉన్నాడు. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, సరే నీళ్ళు వచ్చినాయి, వానలు పడినాయి, పంటలు వేసుకుంటే యూరియాని కూడా అందించలేని పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం, యూరియాని అందించలేని ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. గతంలో వ్యవసాయం ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పండగలాగా చేశారు. ఈరోజు మరోసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక దండగా వ్యవసాయం అన్నట్టు వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం. ఇస్తానన్న అన్నదాత సుఖీభవ పోయిన సంవత్సరం ఎగ్గొట్టారు. అంటే ఒక్కొక్క రైతుకి దాదాపు 20,000 బకాయి ఉంది. ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తారో తెలియదు, అంతంత మాత్రాన్ని ఇచ్చి అదేదో పెద్ద ఘనకార్యంగా చెప్పుకుంటున్నారు. అందుకే ఇప్పుడేం ఎన్నికలు లేవు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకి న్యాయం జరగాలి, వాళ్ళ గళం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్లోని ఆర్డీఓ ఆఫీస్కి ర్యాలీగా పోయి మా నిరసన తెలియజేస్తూ మా యొక్క రైతుల యొక్క విజ్ఞప్తిని ప్రజల దృష్టి నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. కానీ దానికి అధికార పక్షం చంద్రబాబు నాయుడు గారు పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రతిపక్షాల గళం తొక్కడానికి, నొక్కేయడానికి ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసమో ప్రజలు అర్థం చేసుకోవాలి. పోలీసులు ప్రకటన చేశారు, తర్వాత మీరు నోటీస్ ఇచ్చారు, ఏం పరిస్థితి? 30 యాక్ట్ పోలీసు వాళ్ళు ఏమైతే నాకు సర్వ్ చేసినారో 30 యాక్ట్ అమలులో ఉంది కాబట్టి మీరు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పి నాకు ఏమైతే నోటీస్ సర్వ్ చేసినారో ఆ నోటీస్కి విలువ లేదు. ఎందుకు ఆ నోటీస్కి విలువ లేదంటే, ఎప్పుడైనా 30 యాక్ట్ని అమలు చేయాలా అంటే కదా నిర్దిష్టమైన ఇన్ని గంటల ముందునే వాళ్ళు ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాంతంలో అయితే మేము గుమి ఉడతామో, ఏ ప్రాంతానికి అయితే చేరుతామని చెప్పి వాళ్ళు అనుకున్నారో, లేకుంటే ఎక్కడైతే 30 యాక్ట్ ఉంటుందనుకున్నారో అక్కడ వాళ్ళ మైక్ ద్వారా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఒక పేపరు, ఒక ప్రచారం ద్వారా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. నిర్దిష్టమైన కొన్ని గంటల వ్యవధి ముందు మాకు నోటీస్ సర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే 30 యాక్ట్ అమలు చేయడానికి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పోలీసులు పాటించలేదు. అవి పాటించకుండా ఉదయం 6:30కో 7:30కో వచ్చి 9 గంటలకు మేము అన్నప్పుడు నోటీస్ సర్వ్ చేస్తే ఆ నోటీస్ యొక్క విలువ లేదు. అందుకే ఆ నోటీసుగా పరిగణించడం లేదు. అది మొదటిది. ఇక రెండవది, రైతుల పక్షాన పోరాటం చేసేటప్పుడు అందరికీ బువ్వ పెట్టే రైతన్ననే ఈరోజు అన్నమో రామచంద్ర అప్పులతో ఇబ్బంది పడుతున్నాం, ఆకలి బాధలతో ఇబ్బంది పడుతున్నాం, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని చెప్పి రైతన్న బాధపడే పరిస్థితి ఉంటే ఒక రాజకీయ పార్టీ ఆ రైతుల పక్షాన మీరు యూరియా మూటలు కూడా సక్రమంగా ఇయ్యలేకపోతున్నారు, లేకుంటే సబ్సిడీతో మీరు పనిముట్లు కొనుగోలు చేయలేకపోతున్నారు, లేకుంటే ఇన్పుట్ సబ్సిడీ అందించలేకపోతున్నారు, లేకుంటే ఇన్సూరెన్స్ వల్ల క్లెయిమ్ చేయలేకపోతున్నారు, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టాన్ని 30 దినాల్లో మీరు ఇయ్యలేకపోతున్నారు. ఇటువంటి అనేక రకాల కారణాల చేత రైతు భరోసా పథకం ద్వారా మేము ఇచ్చిన డబ్బును మీరు అన్నదాత సుఖీభవ ద్వారా పోయిన సంవత్సరం ఎగరగొట్టారు. ఈ సంవత్సరం కూడా ఇవ్వలేదు. ఒక్కసారి మాత్రమే 5,000 రూపాయలు మీరు ఇచ్చినారు. ఇవన్నీ మీరు రైతులకు నష్టాలు చేసినారు కాబట్టి రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఇదిగో మాకు ఇది కావాలా అని చెప్పి ఆ రైతు పక్షాన వాళ్ళు పండించిన పంట ద్వారా ఆకలి తీర్చుకునే మనందరం కలిసి వారి తరపున నిరసనలు శాంతియుతంగా వ్యక్తపరిచేదానికోసం సంబంధించిన వ్యవసాయ అధికారి దగ్గరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ చూసినా కూడా రైతుల కండల్లో కన్నీళ్లు తప్పితే
రైతుల కళ్ళల్లో సంతోషం అనేది ఎక్కడ కూడా కనపడడం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చేటువంటి 16 నెలల నుంచి రైతులు పడని బాధ అంటూ లేదు, రైతులు పడనటువంటి కష్టం అంటూ లేదు. అన్ని రంగాలలో ఏ పంట వేసినా అన్ని పంటల్లో కూడా గడిచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరలకు ఈరోజు రైతులకు వచ్చినటువంటి ధరలకు పోల్చుకుంటే కొన్ని అయితే 10-20% కూడా రావడం లేదు. కనీసం అంటే 30-40% ప్రతి ఒక్క పంట మీద కూడా ఈరోజు రైతుకు నష్టం జరుగుతూ ఉంది. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులు పండించినటువంటి ప్యాడీ మా ప్రాంతంలో 1700 రూపాయలకు పచ్చి ధాన్యం ఆ రోజు కొనేవాళ్ళు. ఈరోజు 1350 రూపాయలు. ఆ రోజు కందులు 12,000 రూపాయల నుంచి 14,000 రూపాయలు కందులు కొంటా ఉన్నారు. ఈరోజు 7,000-8,000 రూపాయలు. ఉద్దులు, పెసలు, రావులు, కొర్రలు ఒక్క ధాన్యమైనా కూడా అప్పటికంటే ఇప్పటికీ ఎక్కువ ధర వస్తుందని చెప్పే సాహసం ఈ ప్రభుత్వం చేయగలుగుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. చాలా పెద్ద గొప్పలు చెప్పినావు నువ్వు. అప్పుడు రైతులకు అన్యాయం జరిగింది, రైతులకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు కొన్ని ప్రశ్నలు నేను అడుగుతా, దయచేసి సమాధానం చెప్పు. రైతుల తరఫున జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిస్తూ ఉన్నాడు. మీరు వచ్చినప్పటి నుంచి ఈ 16 నెలల్లో ఎక్కడన్నా రైతుల తరఫున ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టారా? ఆంధ్రప్రదేశ్